అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడను కాకుండానట్లు అన్నాడు. ఇప్పుడు చెప్పబోయే వాక్యాంశం దైవజనులారా, దేవుని ప్రజలారా, అందరు కాదు, ఎక్కడో 100కి 1, 1000 మందికి 1, 1,00,000 మందికి 1, ఎవరో ఒకరు. ఆ ఒక్కడి మారు మనస్సు కోసమే ఈ ప్రస్తావన. ఎలా ఉండాలి అని అనగా, ఇతరులకు ప్రకటించినటువంటి మనం భ్రష్టులం కాకుండా ఉన్నట్లు. భ్రష్టులు ఎందుకు అవుతారు? ప్రజలకు బోధించి, అరే 3 ముచ్చట్లు మాట్లాడుకోవద్దు అని బోధిస్తాడు, వాడే 3 ముచ్చట్లు మాట్లాడతాడు. అరే కొండములు మాట్లాడదని చెప్తాడు, వాడే కొండములు మాట్లాడతాడు. వాడే ఇతరులను నిందించద్దు అంటాడు, అతడే ఇతరులను నిందిస్తాడు. ఎవరిని మనం వెలివేయకూడదు, అందరినీ చేరది అంటాడు, అతడే వెలివేస్తాడు. దేవుని సంఘంలో ఒకటి ప్రకటిస్తాడు, వాడు చాటుకు ఒకటి చేస్తాడు. ఇలాంటి వాడినే భ్రష్టుడు అంటారు. అసలు మారు మనసు కావాల్సింది ఇతడికి ఇలాంటి వానికి. ఈ సీసీ కెమెరాలు ఒకటి, ఈ సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు. వాడు ఢిల్లీకి పోయినప్పుడు సీసీ కెమెరా చూసుకొని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళేం మాట్లాడుకున్నారు, వీళ్ళేం నీకు ఎందుకురా? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుని నీకు ఇన్ని సంవత్సరాల వాటి నీతో సహవాసం కలిగి ఉన్నారు, నీకు ఇంత మేలు చేశారు, నీ పరిచర్యలో ఇంతగా సహకరించారు, అనేక సువార్త ప్రకటించారు, అనేక మంది రక్షణలో వాళ్ళు పాలు పొందుకున్నారు, నీతో కూడా సువార్తలో ముందడిగి నడుస్తున్నారు. మరి అలాంటి వారిని అనుమానించడం ఏంట్రా? అసలు నీకు మారు మనసు కలవాలి. అసలు కావాల్సింది నీకు మారు మనసు కావాలి. ఎదుటివాడి మేలు ఓర్వలేని వాడు నీవు. మరి నీకు మారు మనసు కాకుండా ఇంకెవరికి మారు మనసు కావాల్సింది? నీ మూలాలు ఎక్కడా, నీ తాళాలు ఎక్కడా, నీ గొల్లాలు ఎక్కడా, నీ అడుగులు ఎక్కడా, నీ 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 కమ్యూనికేషన్స్ ఎక్కడా, నీ నడవడికి ఎక్కడా, నువ్వు ఎవరితో సహవాసం కాదు, ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు అదేంటి ఫోను, అది కాన్ఫరెన్స్ కలిపి కల్వనోనికి కలిపి కాన్ఫరెన్స్ కలిపి వాడు వీడు ఫోన్లో గొడవ పెట్టుకున్నావునా, వీని ముచ్చట్లు వాని ముచ్చట్లు వీనికి వినిపించేటువంటి దుష్ట దౌర్భాగ్య బుద్ధి కలిగిన నీకురా మారు మనసు కావాల్సింది. ఇంకెవరికిరా మారు మనసు కావాల్సింది? ఒరే సిగ్గులేని వాడా, అసలు మారు మనసు కావాల్సింది నీకు. కయ్యూని కంటే దుష్టుడవు నీవు. అంతేకాకుండా వాడు మారు మనసు కూడా దేవుడు చిక్కుడుకాయ కూరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి వాడు. ఏశావు కంటే దౌర్భాగ్య పరిస్థితి నీది. అందుకే బిడ్డ, అసలు మారు మనసు నీలాంటి వాడికి మారు మనసు కలవాలి. ప్రకటించే నీవు నిన్ను నువ్వు చూసుకున్నావా? ఇతరులకు ప్రకటించే నీవు నీ బుద్ధిని నువ్వు వెనుకకు తిరిగి చూసుకోవా? అసలు నా జీవితం ఏంటి, నా మనుగడ ఏంటి? సుఖభోగాలు అనుభవించే నీవు అరే ఇంత ఒరే గిన్నె బవే, నీకు చిప్ప వేరు, నీకు చెద్దరు వేరు, నీకు పక్క వేరు, ఇతరులకు తాగే గిలాస వేరు, నీకు పీల్చుకునే గాలి అందరు పీల్చుకునే గాలి అయితే, తాగే నీరైతే ప్రపంచం అంతా తాగేదే కదా. సపరేట్గా అయితే నువ్వు ఆకాశం నువ్వు కురిపించుకుంటున్నావు కదా. జీవాత్మ అయితే అందరికి ఇచ్చిన జీవాత్మనే నీకు కదా, నాకు కదా, సపరేట్ అయితే కాదు కదా. మరి ఇలాంటిది నీకు అంతటి యేసు ప్రభు వారే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడే, సమస్తమైనటువంటి మహిమను విడిచిపెట్టి మనతో సాధారణమైన జీవితాన్ని జీవించాడు. మరి నీకెందుకురా ఇన్ని వైభోగాలు? ఇవన్నీ ఆలోచించి దీనికి అద్దు మారు మనసు. ఇతరులను నిందించకూడదని చెప్పి నువ్వు ఇతరులను నిందిస్తావురా? ఇది మారు మనసు కావాల్సింది నీకు. ఇది ప్రియమైన దేవుని బిడ్డ, బహు జాగ్రత్త కలిగి ఇవి పరిరక్షణలోకి తీసుకో, వీటిని మానుకో. ఇది నీకు కావాల్సిన మారు మనసు. నీది నువ్వు చక్కగా చూసుకోరా, ఇతరుల గురించి నీకెందుకురా? దేవుడు అసలు నీది నువ్వు చక్కగా చూసుకోరే. నీ కంట దూలమును తీసుకోరా, ఎదుటి వారి కంట నలుస్తూ నీకేం పనిరా? తీర్పు దినం నాడు నీ కంట దూరాన్ని తీస్తాడురా. అందుకే బిడ్డ, బహు జాగ్రత్త కలిగి మారు మనసు పొందుకో. ఇది అసలైనటువంటి మారు మనసు. అర్థమైందా బిడ్డ? ఇది మారు మనసు పొందుకో. ఇది నీకు కావాల్సింది. ఇప్పుడు నీవు దేవుని దగ్గర మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి నిలిచి ఉండు. దేవుని రాకడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.